హలో అండి, అందరికీ నమస్కారం. గత వీడియోలో కొన్ని రకాలైన బియ్యం గురించి, దాని యొక్క ఉపయోగం గురించి చూసాం కదండి. మరి ఇప్పుడు అదే బియ్యంకి కొన్ని పెస్టిసైడ్స్, కెమికల్వి మందులు కలిపి వాడుతారండి. దాని నుంచి మనం ఎలాగైతే జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ఈ రైస్కి అధికంగా పెస్టిసైడ్ వాడకం ఆరోగ్యానికి హానికరం. రైస్ పొలాలలో ఎక్కువగా కీటకాల నియంత్రణ కోసం ఉపయోగించే రసాయనాలు, పెస్టిసైడ్లు బియ్యంలో మిగిలిపోతాయి. అవి మానవ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. క్యాన్సర్ మరియు గర్భసంచలన సమస్యలకు, హార్మోన్ సమస్యలకు కారణమవుతుంది. మరి కొన్ని పెస్టిసైడ్లు మట్టిని విషపూరితంగా మారుస్తాయి. క్రమంగా అదే మట్టిలో ఎక్కువ సార్లు పెస్టిసైడ్స్ వాడితే నేల ఉత్పాదకత తగ్గిపోతుంది మరియు మైక్రోబయాలజికల్ జీవులు నశించిపోతాయి. మరి కొన్ని దేశాలలో నిషేధిత పెస్టిసైడ్లు భారతంలో కూడా ఇంకా వాడుతున్నారు. అదే పారాథియాన్, మోనోక్రోటోఫాన్ వంటి కొన్ని పెస్టిసైడ్లు పాశ్చాత్య దేశంలో నిషేధించబడ్డాయి. కానీ భారతంలో అవి కొన్ని చోట్ల ఇంకా వాడుతున్నట్లు గుర్తింపబడింది. ఈ పెస్టిసైడ్స్ మిగులు అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం దిగుమతిపై ప్రభావం చూపుతుంది. బయట దేశాలలో బియ్యం ఎగుమతికి పెస్టిసైడ్ మిగులు స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లయితే బియ్యాన్ని తిరస్కరిస్తారు. మరి ఈ పంటలో పెస్టిసైడ్లకు ప్రత్యామ్నాయం ఎలా జాగ్రత్త పడాలి? జీవామృతం, ఘన జీవామృతం వాడాలి. సేంద్రియంగా తయారయ్యే ఈ ద్రావణాలు పొలాల్లోకి పోయి కీటకాలను నివారించడంలో సహాయపడతాయి. ఇవి మట్టికి కూడా మేలు చేస్తాయి. అంతేకాకుండా సహజ శత్రువులను పెంచాలి. పేడి పొలాలలో నల్ల పురుగులను, తేనెటీగలను, మాంటిస్లు వంటి జీవులు కొన్ని కీటకాలని నాశనం చేస్తాయి. ఇవి సహజ నియంత్రణ పద్ధతులు. ఇలా చేస్తే పంట దిగుమతికి చాలా అనుకూలమవుతుంది. అంతేకాకుండా ఎల్ఈడి లైట్స్, ట్రాప్స్ వాడాలి. కీటకాలను ఆకర్షించి పట్టుకునే ఎలక్ట్రికల్ లైట్స్, గమనిక ఉచ్చులు, ట్రాప్స్ ఉపయోగించడం వల్ల రసాయన అవసరం తక్కువ అవుతుంది. ఇకపోతే పంటల మార్పిడి, క్రాప్ రొటేషన్. ఈ పంటను మళ్ళీ వేస్తే కీటకాల ప్రబలత పెరుగుతుంది. కాబట్టి పంటలు మార్పిడి చేయడం ద్వారా కీటకాల అభివృద్ధిని తగ్గించవచ్చు. లాస్ట్గా చూస్తే ఈ పెస్టిసైడ్స్ మోతాదులో మాత్రమే వాడాలి. తిరిగి తినే ముందు బియ్యాన్ని బాగా కడిగి మరియు ఉడికించాలి. పెస్టిసైడ్ ఫ్రీ సర్టిఫికేషన్ తీసుకొని మార్కెట్ విలువ పెరుగుతుంది. ప్రతి విడత తర్వాత మట్టిని పరీక్షించాలి. మిగులు ఉన్నా లేకపోయినా తీసుకోవచ్చు.